ఏపీలో రాజకీయ చరిత్ర తిరగరాయనున్న వైసీపీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీపై ఇంకా గడువు ముగియక ముందే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అంతేకాక రాష్ట్రంలో ఎక్కడ చూసినా రౌడీయిజం, గుండాయిజం, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు ఇలా చేస్తూ వస్తున్నారు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట తెలుగు తమ్ముళ్లు భయపడుతూనే ఉన్నారు. ఇక కర్నూలు జిల్లాలో డోన్ నియోజకవర్గంలో నుండి 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గెలుపొందారు. మళ్ళీ అదే ఊపు మీద 2019లో గెలుస్తారని స్థానిక ప్రజలు అంటున్నారు. కారణం ఆ నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకాలు, దోపిడీలు, హత్యలు అది ఏపీ ప్రజలందరికీ తెలుసు. మొన్న జరిగిన పత్తికొండ వైసీపీ ఇన్ఛార్జ్ నారాయణరెడ్డి హత్యలో సహా అలాగే ముఖ్యంగా యువతకు ఇంత వరకు ఒక్క నిరుద్యోగ ఉపాధి అవకాశం ఇవ్వలేదు. రైతులకు, మహిళలకు ఏ ఒక్కటి రాకుండా టీడీపీ నాయకులే అడ్డుపడుతున్నారని కారణం. వైసీపీ ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఆ క్రెడిట్ పొందుతుందని, ఎలాగైనా ఏవి ఇవ్వకుండా చేస్తే ఎమ్మెల్యేలో ప్రజలు వ్యతిరేకత వస్తుందని అనుకున్నారు. కానీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు డోన్ నియోజకవర్గంలోని ఏం జరిగింది, ఏం జరుగుతుందని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఖచ్చితంగా డోన్ నియోజకవర్గంలో 2014లో వైసీపీ ఎమ్మెల్యే బుగ్గ రాజేంద్రనాథ్ రెడ్డి గెలుపు ఖాయమని అంటున్నారు.